మిత్రులారా, మన కృష్ణ గారి దేవదాస్ ఫ్లాప్ అయింది, నాగేశ్వరరావు గారి దేవదాస్ హిట్ అయింది. ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను కారణం కనిపెట్టాను. అది కృష్ణ గారి దేవదాస్ మీద నాగేశ్వరరావు గారి దేవదాస్ రిలీజ్ చేశారు. అది కారణం కాదు, అదొక్కటి కాదు. కృష్ణ గారి దేవదాస్ సినిమా స్కోప్లో టెక్నికల్గా బాగా తీశారు. కృష్ణ గారు దేవదాస్ అనేవాడు జమీందారు బిడ్డ. కృష్ణ గారు జమీందారు బిడ్డ పాత్రకి బాగా సరిపోయారు. ఓకే, నాగేశ్వరరావు గారు కొంచెం పొట్టిగా ఉంటాడు. కృష్ణ గారు బాగా సరిపోయారు జమీందారు బిడ్డ పాత్రకి. ఓకే, అయితే ప్రాబ్లం ఏంటంటే పార్వతి క్యారెక్టర్, పారు క్యారెక్టర్లో సావిత్రి గారు నటించారు ఒరిజినల్ దేవదాస్లో. కానీ కొత్త దేవదాస్లో విజయ నిర్మల గారు నటించారు. విజయ నిర్మల గారికి అప్పటికి పెళ్ళైంది, 15 ఏళ్ళ కొడుకున్నాడు. సావిత్రి గారు ఆ క్యారెక్టర్ వేసినప్పుడు అప్పటికి 18 ఏళ్ళు. కథ ప్రకారం ఒక పడుచు పిల్ల ఒక జమీందార్ని ప్రేమిస్తే, అదే వయసులో ఉన్న జమీందారు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటే, అది వాళ్ళు పడక విడగొడితే పెద్దవాళ్ళు వాళ్ళ తండ్రి కోపంతో ఆమెను ఒక ముసలి జమీందారికి పెళ్లి చేస్తాడు. ఏదో ఒక జమీందారు అయితే చాలండి. అప్పుడు అరే ఒక పడుచు పిల్ల ముసలాడికి పెళ్లి చేసుకుంది అని ఒక సింపతి క్రియేట్ అవ్వాలి. కానీ సుమారుగా 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉండవు పెద్దగా అనిపించే విజయ నిర్మల గారు లవ్ ఫెయిల్యూర్ అయింది, గుమ్మడి గారిని పెళ్లి చేసుకుందంటే ప్రజలు కనెక్ట్ అవ్వరు. గుమ్మడి గారితో కాంబినేషన్ బాగానే ఉంది, జోడీ బాగానే ఉంది అనుకుంటారు. కానీ కృష్ణ గారు మటుకు న్యాయం చేశారు. కృష్ణ గారి మటుకు నాగేశ్వరరావు గారి కంటే బెటర్ యాక్టర్. కానీ ఇక్కడ సావిత్రి విజయ నిర్మల కాంబినేషన్ దెబ్బతిరింది. అదంతా మిగతా క్యారెక్టర్లు కూడా గుమ్మడి వీళ్ళందరూ కూడా చాలాసేపు లెంత్లో ఎరగొట్టేశారు. అయితే అక్కడ ఒక కృష్ణ గారు కూడా చెప్పారు ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఆయన మామూలుగా ఎప్పుడు కాంట్రవర్సీలకి దూరంగా ఉంటాడు. మన నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో చెప్పలేదు, కానీ ఒకప్పుడు లాస్ట్లో చేసిన ఇంటర్వ్యూస్లో చెప్పారు. కృష్ణ గారు దేవదాస్ తీస్తున్నప్పుడు ఒరిజినల్ దేవదాస్ ప్రొడ్యూసర్ అయ్యా నా దగ్గర ఈ 1,30,000 రూపాయలు పెట్టి ఈ సినిమా ప్రింట్ కొనుక్కోండి, మీ సినిమా ఎవడో కూడా మీ సినిమా మీద నా సినిమా రిలీజ్ చేయడు, మీ సినిమా సేఫ్గా ఉంటుంది అని చెప్పి కృష్ణ గారికి ఆఫర్ ఇస్తే, కృష్ణ గారు లోపు నాకు అలాంటి భయాలే లేవు, నేనేమి కొన్నాను, నా సినిమా నేను తీసుకుంటా, జాగ్రత్తగా రిలీజ్ చేసుకుంటాను. అయితే నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే, హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన అమెరికాకి వెళ్తున్నట్టు ఎయిర్పోర్ట్లో కృష్ణ గారికి కలిస్తే అప్పటికి కృష్ణ గారికి తెలిసింది ఆ ప్రింట్ ఏదైతే కృష్ణ గారు నాకు వద్దు అన్నాడో ఆ ప్రింట్ నాగేశ్వరరావు గారు కొనుక్కున్నారు. నాగేశ్వరరావు గారు కృష్ణ గారి జేబులోంచి సిగరెట్ తీసుకొని, అయ్యా నేను అమెరికాకి వెళ్తున్నాను, ఇదే నా లాస్ట్ సిగరెట్ అన్నాడు. అంటే కృష్ణ గారు అడిగాడు, ఏంటి మీరు దేవదాస్ ప్రింట్ కొన్నారంట కదా అని. మీరు దేవదాస్ ప్రింట్ కొన్నారు కదా అని చెప్తే, అవునయ్యా కొన్నాను, నీ సినిమా మీద నా సినిమా ఎవడన్నా రిలీజ్ చేస్తాడేమో, ఒక నీది కలర్ సినిమా నాది వైట్ అండ్ బ్లాక్ సినిమా, నీ సినిమా మీద నా సినిమా రిలీజ్ చేస్తాడని నా పరుగు పోతుంది, అందుకని నేను కొన్నాను అన్నాడు. కానీ ఇలా అమెరికాకి వెళ్ళంగానే కృష్ణ గారి థియేటర్ కానీ ఎదురుకొండగానే ఈ సినిమా రిలీజ్ చేసి, అయితే ఈ సినిమా వాణిశ్రీ గారు ఏం చేశారంటే, తన తోటి నటి విజయ నిర్మల ఒక యంగ్ యాక్టర్ని పెళ్లి చేసుకుంది, రెండో పెళ్ళి అది కూడా. ఆ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ అయిపోయి సినిమా డైరెక్ట్ చేస్తుంది. కృష్ణ హీరో, యువ హీరో కృష్ణ. తనతో వాణిశ్రీతో 18 సినిమాలు యాక్ట్ చేశాడు. కానీ విజయ నిర్మల పెళ్లి చేసుకున్నాం. ఆవిడకేమో ఏ రకమైన ప్రొఫెషనల్ జలసీ ఉందో ఏమో, ఆవిడేం చేసిందంటే ఈ దేవదాస్ సినిమా ఫ్లాప్ అవటాన్ని ఆవిడ ఎక్కడో సెలబ్రేట్ చేసుకుంది. ఆవిడ అంది ఏదో ఒక డ్రామా వేస్తూ, ఇప్పుడే నేను పాత దేవదాస్కి వెళ్ళాను, టికెట్లు దొరకలేదు అని చెప్పి సన్నాయిన పుల్ నొక్కింది. కృష్ణ గారు హర్ట్ అయ్యారు, విజయ నిర్మల హర్ట్ అయ్యింది. కృష్ణ గారు అసలు హర్ట్ అవ్వలేదు. విజయ నిర్మల హర్ట్ అయిపోయి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టైప్లో ఏదో ఉంటే దానికి కంప్లైంట్ చేసింది. అప్పుడు కృష్ణ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కృష్ణ గారు విపరీతంగా సందాలు ఇచ్చేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. కృష్ణ గారి కంట్రోల్లో ఉండేది. నాగేశ్వరరావు, రామారావు గారు వాళ్ళు తెలుసు కదా, జేబులో డబ్బులు పెట్టుకుంటారు, దాచుకునే టైపు. ఈయనేమో డైరింగ్ యాక్షన్ డబ్బులు ఇచ్చేవాడు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు అదే కృష్ణ సినిమా మీద ఇలాంటి కామెంట్ చేస్తావు వాణిశ్రీ అని చెప్పి వాళ్ళు బ్యాన్ చేసి కొంత అలవాటు చేశారు. సంజయ్ సారీ చెప్పాను. అయితే ఆ గొడవ గుర్తుపెట్టుకున్నాడు. ఆనాక ఈ నాగేశ్వరరావు గారు కృష్ణ మీద ఈ దేవదాస్ రిలీజ్ చేశాడు కదా, ఆ దేవదాస్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్కి నష్టం వచ్చింది కదా. సో వాళ్ళు ఆ కాపం పెట్టుకొని సారథి స్టూడియోస్ వాళ్ళు నాగేశ్వరరావు గారు రావడానికి వీల్లేదు స్టూడియోలోకి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తే ఆయన దాన్ని ఆ అవకాశాన్ని ఆయన ఛాలెంజింగ్ అవకాశంగా మార్చుకొని సొంత స్టూడియో కట్టుకొని అన్నపూర్ణ స్టూడియో 1990 వచ్చేసరికి నాగార్జున ఎప్పుడైతే శివ తీశాడో రామ్ గోపాల్ వర్మని ఇంట్రడ్యూస్ చేసి ఇంకా కొత్త డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఆ స్టూడియో చుట్టూ తిరుగుతూ దానికి చాలా పాపులారిటీ తీసుకొచ్చారు. అది ఆంధ్రాకి పెద్ద డిస్నీ వరల్డ్ లాగా. మన పద్మాలయ ఆనాక ఒక వెలిగింది కానీ తర్వాత వెనకబడింది. కానీ పద్మాలయ తీసిన సినిమాలు అన్నపూర్ణ తీయలేదు, రామారావు తీయలేదు, చిరంజీవి బ్యానర్ కూడా తీయలేదు. అంటే పద్మాలయ తెలుగులో మోసగాడు దేవుడు చేసిన మనుషులు, పన్నెండు కాపురం, ఈనాడు, సింహాసనం, సామ్రాట్, ప్రజారాజ్యం, తెలుగు కాకుండా హిందీలో హిమ్మత్వాలా ఒక 5-10 పెద్ద హిట్లు పాతాళ భైరవి అవన్నీ తీశారు. తమిళ్లో రజనీకాంత్ తోటి మరద సినిమాని రీమేక్ చేశారు. అలాగా హిందీలో తీశారు. ఇట్లా కన్నడలో తీశారు రాజ్ కుమార్ తోటి. సో పెద్ద బ్యానర్ యాక్చువల్గా వీళ్ళతోటి కంపేర్ చేస్తే 200 సినిమాలు ఎక్కేసాడు కదా కృష్ణ గారు 15 సంవత్సరాల్లో. మరి